తాయ్ కిలావి ఒక సినిమా కథ కాదు, ఒక నిశ్శబ్దమైన కేక. ఒక అమ్మ తన జీవితమంతా పిల్లల కోసమే గడిపింది. తన ఆకలిని మర్చిపోయి వాళ్లకు తిండి పెట్టింది. తన కలలను పక్కన పెట్టి వాళ్ళ భవిష్యత్తు నిర్మించింది. కానీ ఒకరోజు అదే పిల్లలు ఆమెని అవసరం ఉన్నప్పుడే గుర్తు చేసుకునే స్థాయికి తీసుకువెళితే ఆమె గుండెల్లో పడే బాధను మాటల్లో చెప్పలేము. రాధికా శరత్ కుమార్ ఈ సినిమాలో కేవలం నటించలేదు, ఆమె జీవించింది పాత్రలో. అసలు ఎక్కడ రాధిక కనిపించలేదు. ఆమె కళ్ళల్లో కనిపించే నిశ్శబ్దం, మాట్లాడకపోయినా మనసులో వినిపించే బాధ, చిన్నగా నవ్వినా దాని వెనుక దాగి ఉన్న విరిగిన హృదయం, ఇవన్నీ మన గుండెల్లోకి నెమ్మదిగా దిగిపోతాయి. ఇది ఒక అమ్మ కథ మాత్రమే కాదు, వేలాది మంది అమ్మల కథ. పిల్లల కోసం జీవితాన్ని అర్పించిన వాళ్ళ దగ్గరే చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. అవసరం ఉన్నప్పుడు అమ్మ, అవసరం లేనప్పుడు బాధ్యత. అలా మారిపోయే బంధాలు ఈ సినిమాలో గట్టిగా కనిపిస్తాయి. ఈ సినిమా పెద్ద ప్రశ్న వేస్తుంది. అమ్మ ప్రేమ ఎప్పుడు ఇస్తూనే ఉండాలా, లేదా ఒక దశలో ఆమె కూడా ఇక చాలు అనుకోవాలా? ఆ క్షణం ఒక అమ్మ తన మనస్సు కంటే తన గౌరవానికే ఎంచుకున్న క్షణం. అది చూసే మనస్సుకు గాయం అవుతుంది. డబ్బు, ఆస్తి, స్వార్థం ఇవి వచ్చాక బంధాలు ఏ విధంగా మారిపోతాయి అనేది ఈ సినిమా బలంగా చూపిస్తుంది. కానీ అదే సమయంలో ఒక మహిళ తన జీవితాన్ని తిరిగి తన చేతుల్లోకి తీసుకునే ధైర్యాన్ని కూడా చూపిస్తుంది. అది రెబెలియన్ కాదు, అది ఒక నిశ్శబ్దమైన నిర్ణయం. ఇక నా కోసం నేను బతుకుతాను. దర్శకుడు శివకుమార్ మురుగేషన్ ఈ కథను డ్రామాటిక్గా కాదు, చాలా నిజాయితీగా చెప్పాడు. కొన్ని సన్నివేశాలు సినిమాలు చూసి మర్చిపోతాం, కానీ కొన్ని సినిమాలు మన మనసులో ఒక కోణాన్ని తీసుకుని అక్కడే ఉండిపోతాయి. ఇది అలాంటి సినిమా. ఇది ఒక తల్లి సినిమా.